హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనితర సాధ్యుడు నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. జగద్గురు శంకరాచార్య మఠం ఏరియాలో దాదాపు 3 గంటలు పట్టుదలగా తిరిగిన తదుపరి తనకు కావలసిన ఇంటిని పట్టుకోగలిగాడు కనకారావు. లోలోన ఎంతో టెన్షన్గా ఫీల్ అవుతూ ఆ ఇంటి తలుపు తట్టాడు. రెస్పాన్స్ లేకపోవడంతో కొద్ది క్షణాలాగి మరో తట్టబోతుండగా తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఒక నడి వయస్కుడు నించుని తలుపు రెక్కల్ని పట్టుకొని ఏమిటన్నట్లు కనకారావుని కళ్ళతోనే ప్రశ్నించాడు. సామంత్. కనకారావు ఆ వ్యక్తి కళ్ళల్లో కనిపిస్తున్న ఎరుపు జీరం చూసి ఆ పైన మాట్లాడలేకపోయాడు. సామంత్. అతను మామూలుగానే అన్నా ఉరిమినట్లు అనిపించింది కనకారావుకి. ముందు కంగారు పడ్డా కొద్ది క్షణాలకు తేరుకొని, సామంత్ మీ అబ్బాయే కదా అన్నాడు. అయితే ఇతనికి పొడి మాటలు తప్ప తెలుగులో వాక్యాలేమీ రావా అని తనలో తానే అనుకుని, మీ అబ్బాయి రేపు మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మన్నారు, అది చెప్పడానికే వచ్చాను అన్నాడు కనకారావు నెమ్మదిగా. 2 నెలల నుంచి మాకు వాడు కనిపించటం లేదు. మీరేనా వాడిని పని మీద తీసుకెళ్ళింది? మాకు ఫుడ్ ఎలా గడుస్తుంది అనుకున్నారు? నీకు అసలు బుద్ధుందా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద. అతను మండిపడ్డాడు కనకారావు మీద. పొడి మాటలే బాగున్నాయనుకున్నాడు అప్పుడు కనకారావు. కావలసినంత డబ్బు సంపాదించుకున్నాడు, మీకు ఇంతవరకు పైసా కూడా పంపించకపోవటం చాలా అన్యాయం అన్నాడు కనకారావు అతన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా. పైసాలు ఎవడికి కావాలిరా కుయ్య, రూపాయలు కావాలి. బాగా సంపాదించాడని చూసినట్లు చెబుతున్నావు. తల్లిదండ్రులకు పంపించాలని చెప్పి చావచ్చుగా. అరకాలు వెదవ, బిత్తరపాడు కనకారావు. 2 నెలల నుంచి చూస్తున్నాను, కనీసం 25,000 పంపించలేదు. చార్మినార్ ఏరియాలో చాకులకు సానబట్టే కొంకిరికాణ నువ్వెందుకు చెప్పి చావలేదు? కొత్త తిట్లు వరద ప్రవాహంలా వచ్చి పడుతుంటే బిక్కదచ్చిపోయాడు కనకారావు. తన వృత్తి ఇతనికి ఎలా తెలిసిందని విస్తుపోయాడు. ఇది ఆ సామంత్ పని అయి ఉంటుంది అని పళ్ళు నూరాడు. నాకేమో పక్షవాతం, వాళ్ళమ్మకేమో సర్వరోగాలు, పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు పడి ఇంట్లో ఉన్నారని నీకైనా జ్ఞానం లేకుండా పోయిందేమిరా ఇడిత్తల వెదవ. కొంకిరికాణ, ఇడిత్తల వెదవ, కుయ్య, అరకాలు వెదవ. ఊరినాయనో ఇన్ని తిట్ల, అసలు ఎన్ని రకాల తిట్లను ఎలా సేకరించావయ్యా మహానుభావ? కనకారావు తల పట్టుకుంటూ అన్నాడు. మన మధ్యలో నీ బాబెందుకు? అసలు వాడికి బుద్ధి లేదు. లేదంటే నీలాంటి పిక్కర్ బాలిగాడిని కని దేశం మీద వదులుతాడా? కనకారావు ఉలిక్కిపడ్డాడు. మన మధ్యలోకి నా బాబు ఇప్పుడు వచ్చాడయ్యా మార్తాండ తేజ? దీనంగా ముఖం పెట్టి అడిగాడు కనకారావు. ఇప్పుడే కదరా ఊరినాయను అన్నావు. తండ్రికి తగ్గ కొడుక్కి తగ్గ తండ్రి, ఇద్దరే జనాల మెదళ్లను చితకబాదడానికి పిక్కిరి బాలిగాడేమిటి? అదేమన్నా నీచమైన తిట్టా? ఎందుకయ్యా నువ్వు నన్ను వేపుకు తింటున్నావు? ఏడుపు ముఖంతో అన్నాడు కనకారావు. అబద్ధాలాడతావేమిటిరా ఉక్కిరి కుంక? అబద్ధాలా? నేనా? అవును నువ్వే. ఇప్పుడేగా. ఎందుకయ్యా నన్ను వేపుకు తింటున్నావని నీ కబేళాన్ని ఒకటి తెచ్చన్నావు? నువ్వేమన్నా వేరుశెనక్కాయవా, మిరపకాయ బజ్జీవా? ఊరినాయను అని పెద్దగా అంటూ అక్కడే గడపలో కొలుబడిపోయాడు కనకారావు. కొద్ది క్షణాలకు తేరుకుంటూ, ఇక సందేహపడక్కర్లేదు, వీడు ఆ సామంత్ గడికి తండ్రే అని స్వగతంలో అనుకుంటూ తల పైకెత్తి అతని వైపు దీనంగా చూశాడు. తన కాళ్ళ దగ్గర మోకరలేన పాత్రుడికి విశ్వరూపంలో గీతోపదేశం చేసిన కృష్ణుడిలా కనకారావు కేసి చిద్విలాసంగా చూశాడు ఆ వ్యక్తి. మీ నోట్లోంచి ఊడిపడ్డాడు మీ కొడుకు, కసిగా అన్నాడు కనకారావు లేచేందుకు ప్రయత్నిస్తూ. తండ్రి నోట్లోంచి కొడుకులు ఎలా ఊడిపడతారా పిదప వెదవ? తల్లి గర్భంలోంచి భూమి మీద పడతారు. మీరు భలే జోకులు వేస్తారండి. రాబోతున్న ఏడుపుని లోపలే దిగమింగుకుంటూ అన్నాడు కనకారావు. జోకులతో బాతాకాని కొట్టే అరబ్రెయిన్ వెదవలా కనబడుతున్నానా నీకు? నేను పోసుకోలు జోకులు చెప్పే పిచ్చివాడిని కాదు, సీరియస్గానే చెబుతున్నాను. పిల్లలు తండ్రి నోట్లోంచి రారు. మా గొప్ప సత్యాన్ని సెలవిచ్చారండి. ఇలాంటివి చాలా సెలవిస్తాను. నా దగ్గర ట్యూషన్ తెప్పించుకుంటావేమిటి? నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను. వీలు చూసుకొని వచ్చి చేరతాను. నీలాంటి పావు బ్రెయిన్ మెదవులకు చదువు చెప్పాలంటే నరాలు తెగిపోతాయి. కాస్త ఫీజు ఎక్కువ పట్టుకురా. మర్చిపోయా, వచ్చేప్పుడు చెడ్డీ అదే పొట్టి నిక్కర వేసుకురావటం మర్చిపోకు అన్నాడు సీరియస్గా. ఉన్నట్టుండి బోరమని ఎట్టేశాడు కనకారావు. కొడుకుని మించిన తండ్రి మీ ఇంటి పక్కన అద్దెకు దిగిన వాళ్ళు మొదటి నెలైనా నిండా ఉంటారా? అసలు విషయం వదిలేసి చీటికి మాటికి జోకులు వేసా ఉంటే కిరసనాయలు పోసి తగలెట్టేస్తాను. మీదకి వచ్చి అన్నాడు ఆ వ్యక్తి. కంగారుగా 2 అడుగులు వెనక్కి వేసి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు కనకారావు.
ఇలాంటి దొంగ నమస్కారాలు పెట్టే ప్రజల జేబులు కొట్టే లంచాల విధవలు రాజకీయ నాయకులే పెత్తనం చెలాయిస్తున్నారు. నాకు ఇవి గిట్టవు. దొంగ నమస్కారాలు పెట్టి బుటకపు ఏడుపులు ఏడ్చే ప్రజల్ని వెర్రివాళ్ళని చేసి సొంత జేబులు నింపుకుంటున్నారు కొందరు దౌర్భాగ్యులు. నువ్వు ఆ కోవకు చెందిన వాడివేనా? నేను చూస్తుంటే జేబులు కొట్టేవాళ్ళ కనిపిస్తున్నావు. కొంపదీసి ఎలక్షన్స్లో నిలబడి గెలిచావేమిటి? గెలిచినా గెలవగలవు. ఇంతకీ అసలు విషయం ఏమిటో చెప్పు. గుక్క తిప్పుకోకుండా అన్నాడు ఆ వ్యక్తి. తుఫాను వచ్చి తగ్గినట్లు అనిపించింది కనకారావుకి. ఒక్క నిమిషం పక్కకు వెళ్ళి వస్తాను, పర్మిషన్ ఇస్తారా? వేడుకున్నాడు కనకారావు ఒక నిర్ణయానికి వస్తూ. అతను ఆశ్చర్యపోతూ అలాగే అన్నట్టు తలూపాడు. ఒక్క క్షణంలో అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు కనకారావు. సరిగ్గా వెళ్ళిన 10 నిమిషాలకు తిరిగి వచ్చాడు. ఏది ఇప్పుడు తిను బ్రెయిన్ చూస్తాను, రెచ్చిపోతూ అన్నాడు కనకారావు చొక్కా చేతుల్ని వెనక్కి లాక్కుంటూ. అతను ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. నన్ను ఫుట్బాల్ ఆడుకుంటావా? నేనేమన్నాను? ఆహా, అసలేమన్నాను? మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడనే కదా. దానికి నన్ను ఎంత హింస పెట్టావు? దరిద్రపు తిట్టన్నీ ప్రయోగిస్తావా? అర్థం కాని తిడతావా? కుంకిరి కాణ ఏమిటి? టింకిరి రాణాలాగా నేను తిడతాను ఉక్రోషంగా అన్నాడు కనకారావు. ఒకటేసుకొచ్చావా? అతను కనకారావుకి సన్మానంగా చూస్తూ అడిగాడు. ఒకటేమిటి? అయినా నీ దెబ్బకు తట్టుకోవాలంటే ఒకటి చాలుద్దా? మూడు కావాలి. కానీ నేను 4 వేసుకొచ్చాను. తిడితే తిట్టావు కానీ భారతదేశపు రాజకీయ నాయకులతో నన్ను పోల్చి నా పరువు తీస్తావా? పోల్చడానికి నీకు అంతకంటే దిక్కుమాలిన వాళ్ళు దొరకలేదా? అతను విస్తుపోయాడు కనకారావు దూకుడికి. నువ్వు జేబులు కొట్టేవాడివేనా అని అడిగాడు. అవును. అయితే తిక్కగా సమాధానం ఇచ్చాడు కనకారావు. మన దేశ రాజకీయ నాయకులు జేబులు కొడతారు. మీ అందరూ కొట్టేది ప్రజల జేబులేగా. అందుకే పోల్చాను. అలా పోల్చడానికి వీల్లేదు. మేము ఏం చెప్పా పెట్టకుండా దొంగతనాలు చేస్తాం. వాళ్ళు మీకది చేస్తాం. వాళ్ళు మీకది చేస్తాం, మీకు ఇది చేస్తామని మాయ మాటలు చెప్పి దోచుకుంటారు. తేడా లేదా అని నేను అడుగుతున్నా. మేము 100 దొంగతనం చేస్తే సగం మేము ఉంచుకొని సగం పోలీసులకు ఇస్తాం. పోలీసులు ఎవరు? ఆ రాజకీయ నాయకుల మనుషులేగా. అంటే వాళ్ళ మనుషుల అవసరాలు కూడా మేము తీరుస్తున్నాం. మరి వాళ్ళు 100 తింటే 90 జేబులో వేసుకుని 10 పార్టీ ఫండ్ కింద జమ చేస్తారు. మరలా ఆ ఫండ్లో బతికేది పెద్ద దొంగలే కదా. అలాంటి వాళ్ళతో నన్ను పోలుస్తావా? వాళ్ళంతా పెద్ద దొంగలైతే ప్రజలు ఎలా గెలిపిస్తున్నారు? వాళ్ళు గొర్రెలు. లేకపోతే తినేవాళ్ళని తెలిసి కూడా ఎందుకు గెలిపిస్తారు? అసలు ఈ గొర్రెలకున్న పిచ్చి ఓటు హక్కు మూలంగానే మేధావులు నష్టపోతున్నారు. చీచి, ఈ జనం బాగుపడరు. ఈ దేశం వీళ్ళ మూలంగా బాగుపడదు. జేబులు కొడితే ఏం మిగిల్చేస్తుంది? రాజకీయాల్లోకి వెళ్ళు, ప్రభుత్వ ఖజానాయే మింగేయచ్చు. నేను దిగజారును. అసలు ఇంతకీ నువ్వు వస్తావా రావా? ఎక్కడికి? నీ కొడుకు దగ్గరికి. 1,00,000 రూపాయలు ఇస్తా వస్తాను. 1,00,000 రూపాయలా? అవును. దిగిపోయింది, మొత్తం దిగిపోయింది. మరి ఊరికే వస్తానేంటి? నువ్వు నీ కుటుంబం అంతా రావాలంటే అబ్బో బోలెడవుద్ది. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నావా? తెలిసి తప్పు మాట్లాడుతున్నావు. తప్ప? అది తెలుసా? ఏమిటిది? నిన్ను వాళ్ళతో పోల్చకూడదని. నన్ను పోలుస్తావేంటి? నేనేమన్నా ఫైళ్ళ మీద సంతకాలెట్టి డబ్బులు గుంజే 420 కనిపిస్తున్నానా? అబ్బా, మరలా విషయాన్ని దారిమల్ని చేస్తున్నావు. మీ అబ్బా కొడుకులతో మాట్లాడాలంటే దేశంలో తయారయ్యే సారా అంతా తాగితే కానీ నెగ్గలేం. ఇంతకీ ఏమంటావు? కన్సెషన్ ఇస్తాను. ఓ 50,000 ఇవ్వు. కుటుంబం అంతా వస్తాం. అవును, మేమెందుకు రావటం? వాడినే రమ్మని చెప్పు. ఏమనుకోవద్దు. నీ దొంగ చూపులు, చేతివాటం అన్నీ అబద్ధాలే ఆడటం చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా రాజకీయ నాయకుడివేననిపిస్తోంది. నిజం చెప్పు. కనకారావు పూనకం వచ్చిన వాడిలా తలను గోడకేసి బాదుకుంటూ ఏడవసాగాడు. పోనీ 40,000 ఇవ్వు. నా దగ్గర పైసా లేదు. అయితే నువ్వు రాజకీయ నాయకుడివే. ఈ సత్యం ఎలా కనిపెట్టావు మహాన్ బావా? తలను గోడకేసి కొట్టుకోవడం ఆపి అడిగాడు కనకారావు. ఒక పార్టీ అధికారం నుంచి దిగి కొత్త పార్టీ అధికారంలోకి రాగానే పాత పార్టీ ఖజానాను ఖాళీ చేసిందని, నిధులు చక్కబెట్టుకోవాలని కొత్త పార్టీ సెలవిస్తుందిగా. మరలా ఈ పార్టీ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వస్తే అది అలాగే చెబుతోంది. మన దేశంలో ఏ పార్టీ అయినా ప్రజలకేదీ చేయదు. మరి ప్రజలు కడుతున్న కోట్లాది రూపాయల పన్నులు ఏమైపోతున్నాయో, ప్రభుత్వ ఖజానాలు ఎందుకు ఖాళీ అవుతున్నాయో ఏ పరమాత్ముడికి తెలియదు. ఇలాంటి స్వార్థపరులకు, దౌర్భాగ్యులకు, నీచ రాజకీయవేత్తలకు, పార్టీలకు వడ్లేయడానికి పిచ్చి ప్రజలు పోలింగ్ బూతుల ముందు బాగులు తీరి నించుంటారు. ఎవరు మీటింగ్ పెట్టినా మందలా పోగయ్యి గొర్రెలలా తలలూపి వేరే వాళ్ళలా చప్పట్లు కొడతారు. వీళ్ళకి అసలు ఓటు విలువ తెలుసా? తెలిస్తే గతంలో 100
కోట్లు సంపాదించుకున్న అవినీతి పరులకు ఓటేస్తారా? రౌడీలకు, గుండాలకు నీరాజనాలు పలుకుతారా? ఓట్లేయించుకోవడానికి నాయకులకు ఎలాగూ సిగ్గులేదు. వేసేవాళ్ళు వీళ్ళకైనా సిగ్గుండాలిగా. దొంగ వెధవలకి ఓట్లేసి గెలిపించిన జనాలకు సిగ్గులేదు. సరే, ఒప్పుకుంటాను. అయితే దీనికి నేనేం చేయగలను చెప్పు. ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? పిచ్చివాళ్ళ అయిపోయాడు కనకారావు. నాకెందుకో ఈ మధ్య రాజకీయ నాయకుల్ని చూసిన, రాజకీయాల గురించి విన్నా పిచ్చి కోపం వస్తుంది. నేను కాదుగా. నువ్వు దొంగ వెధవి కదా. అయితే దొంగ వెధవలంటే ఎవరు? రాజకీయ నాయకులేగా. అట్లా పెట్టావా మెలిక మహానుభావ? కోపగించుకున్నారు, తిట్టారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత. లంచగొండలకు ఓట్లేస్తే వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటారు. మధ్యలో నన్ను ఇరికించవద్దు. నీ కొడుకు చాలా బిజీగా ఉన్నాడు, క్షణం తీరికలేదు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. వస్తారా? పోదాం ఆశగా సహనంగా అడిగాడు కనకారావు. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. విచిత్రం ఏమిటంటే డైమలర్ బెంజ్ నివాసాల మధ్య దూరం కేవలం 100 కిలోమీటర్లే అయినా ఎప్పుడూ ఆ ఇద్దరూ కలవలేదు. బెంజ్ వెస్ట్ జర్మనీలో మాన్ హెయిమ్ పట్టణంలో, డైమలర్ కెన్ స్టాట్ పట్టణంలో నివసిస్తూ ఎవరి వర్క్షాపులు వాళ్ళు నిర్మించుకొని తొలి పెట్రోల్ ఇంజన్ కోసం నిరంతరం శ్రమించేవారు. మొత్తానికి 1886లోనే ఇద్దరూ విడివిడిగానే ఫస్ట్ పెట్రోల్ ఇంజన్ కార్లను కనిపెట్టడం జరిగింది. ప్రపంచంలో మోటార్ వాహనాలు సృష్టించిన మొదటి వ్యక్తులు వీళ్ళిద్దరే. 1886లో లెదర్ బ్రేక్స్తో తయారు చేసిన 3 చక్రాల మోటార్ వాహనాన్ని నడవడానికి ఒక కెమిస్ట్ షాప్ నుంచి క్లీన్ చేసిన ఫ్లూయిడ్ని కొన్నాడు బెంజ్. సామన్ చాలా ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్పుకుపోతుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు. చివరకు అర్జునరావు, పీటర్లు కూడా వాళ్ళ పథకం గురించి తాత్కాలికంగా మర్చిపోయి సామన్ చెప్పేది వినడంలో పూర్తిగా లీనమైపోయారు. బెంజ్ కనిపెట్టిన మోటార్ వెహికల్ దాదాపు విజయవాడలో తిరిగే రిక్షాలా ఉండేది. వెనుక చక్రాలు పెద్దవిగా, ముందు చక్రం చిన్నదిగా ఉండి రిక్షా వెనుక భాగంలో ఇంజన్ ఉండేది. ఆ ఇంజన్ నుంచి వెనుక ఉన్న 2 చక్రాలకి 2 చైన్స్ బిగించి ఉండేవి. 230 కిలోగ్రాముల బరువు ఉండే ఆ వెహికల్ 0.9 హార్స్ పవర్ శక్తిని కలిగి 0.98 లీటర్తో ఒక సిలిండర్ ఇంజన్తో గంటకు 15 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించేది. దాన్ని 3000 మార్కుకి అమ్మేందుకు సిద్ధపడ్డారు బెంజ్. 20,000 డిఎం, 80,000 రూపాయలు. అది ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ దాన్ని ఆసక్తిగా చూసేవారు తప్ప కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా బెంజ్ నిరుత్సాహపడకుండా తన పరిశోధనను కొనసాగిస్తూ 1893లో 4 చక్రాల మోటార్ వాహనాన్ని సృష్టించి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. దానికి బెంజ్ విక్టోరియా అని పేరు పెట్టాడు. అప్పటికీ అతని ప్రయోగాలకు ఆదరణ లభించలేదు. దాంతో బెంజ్లోని పట్టుదల రెట్టింపైంది. మరో సంవత్సరానికి అంటే 1894 నాటికి బెంజ్ లెలో అనే పేరుతో లైట్ ఎకానమీ కార్ని సృష్టించాడు. దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఫార్వర్డ్ స్పీడ్ కలిగి ఉన్న ఈ వాహనం 1.5 హార్స్ పవర్ ఇంజన్ని కలిగి గంటకు 20 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించగలిగేది. 3 చక్రాల వాహనం కన్నా దీని వేగం 5 కిలోమీటర్లు ఎక్కువ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమర్షియల్గా ఎక్కువ సంఖ్యలో ఒక సిరీస్గా రిలీజ్ అయిన కారు ఇదే. ఇది ఇలా ఉండగా మరోవైపు బెంజ్కి వ్యాపార శత్రువు అయిన డైమలర్ కూడా రోజు రోజుకి తన పరిశోధనలో ముందడుగు వేయసాగాడు. డైమలర్ రొట్టెలు తయారు చేసి అమ్ముకునే పేద కుటుంబంలో పుట్టాడు. చదువుకోవాలని ఆసక్తి, తపన ఉన్నా చదివించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని తెలుసుకుని యుక్త వయసు రాగానే ఎన్ఏఓటోన్ మోటోరన్ ఫేబ్రిక్లో కొంతకాలం పనిచేసి డబ్బు కూడబెట్టుకుని దాంతో స్టేషనరీ గ్యాస్ పవర్డ్ ఇంజన్ని కనిపెట్టాడు. 1882లో విల్హెమ్ మే బాబ్ అనే యువ ఇంజనీర్ని తోడుగా తీసుకుని తన పరిశోధనకు మరింత ముమ్మరం చేశాడు. డైమలర్కి గ్రీన్ ఫోర్స్ పేరుతో ఒక ఇల్లు ఉండేది. దాన్ని తన వర్క్షాప్గా మార్చుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరానికి 900 ఆర్పిఎం శక్తి గల ఇంజన్ని సృష్టించాడు. 1885లో మొట్టమొదటి మోటార్ సైకిల్ని సృష్టించి ప్రపంచ మేధావుల దృష్టిలోకి వచ్చాడు. ఆ ఇంజిన్ మరింత అభివృద్ధి పరిచి చెక్కతో చేసిన సైకిల్కి అమర్చగలిగేలా దాని షేప్ని కుదించాడు. ఆ తర్వాత డైమలర్ మేబాబ్తో కలిసి రైలుపెట్టెలో ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేసి దాన్ని ఇంజన్కి కనెక్ట్ చేసి నడిపించి సక్సెస్ అయ్యాడు. తర్వాత పడవకు ఇంజన్ జోడించి యంత్రశక్తితో పడవను నడిపాడు. ఆ తర్వాత ట్రామ్ కార్స్, ఫైర్ ఇంజన్స్,
హాట్ ఎయిర్ బెలూన్స్ కనిపెట్టాడు. సామన్ చెప్పడం కొద్ది క్షణాలు ఆపి సోఫాలోంచి లేచి 2 చేతుల్ని ప్యాంట్ ప్యాకెట్స్లో పెట్టుకుని పచారులు చేస్తూ తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అర్జునరావు, పీటర్లు పిచ్చెక్కిపోయి చూస్తున్నారు. 1900 సంవత్సరంలో ఎమిల్ జెల్లినక్ అనే వ్యాపారవేత్త, ఆస్ట్రియన్ కాన్సులేట్ జనరల్ 36 కార్లు కావాలని డైమలర్ కంపెనీ కోసం డైమలర్ కంపెనీని కోరడం జరిగింది. వాటిల్లో ఒకటి మాత్రం హాయిస్వర్ని కలిగి గ్రౌండ్ లెవెల్కి అతి తక్కువ ఎత్తులో ఉండేలా నిర్మించి దానికి తన 11 ఏళ్ల కూతురు పేరు మెర్సిడెస్ మోనోగ్రామ్గా వచ్చేలా చూడమని చెప్పడం జరిగింది. 1901లో డైమలర్ ఆ కార్లను తయారు చేసి అందించడం జరిగింది. 1901లో డైమలర్ కంపెనీలో తయారైన ఆ కారు పోలికలే మనకి ఇప్పటి కారుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. అంతకు ముందు వరకు తయారు చేసిన కార్లు నేటి సైకిల్ రిక్షాల్లా, గుర్రపు బగ్లీల్లా ఎత్తులో ఉండటం మూలంగానే అవి తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 1901లో ఇంప్రూవ్డ్ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఈ మోడల్ కారు చాసిస్ గ్రౌండ్ లెవెల్కి కేవలం అడుగు ఎత్తులోనే ఉండేలా బిల్ట్ చేయడం జరిగింది. టిల్టెడ్ స్టీరింగ్ కాలం కలిగి 35 హార్స్ పవర్ ఇంజన్తో గంటకు 86 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అధిగమించగలిగి ప్రపంచ ప్రజల్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఈ విధంగా ఈ కారు తదుపరి పావు శతాబ్దానికి ప్రపంచంలో తయారయ్యే మిగతా కార్లకు బేస్ అయింది. ఇది కమర్షియల్గా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. దాంతో డైమలర్ తన కంపెనీలో తయారయ్యే అన్ని కార్లకు మెర్సిడెస్ అనే పేరునే బ్రాండ్ నేమ్గా ఖాయం చేసుకున్నాడు. డైమలర్ 1900 సంవత్సరంలో మరణించాడు. చనిపోయే నాటికి కూడా తనకు ఈ ప్రపంచంలో పోటీ తగిలేది ఒక్క బెంజ్ మాత్రమే అని భావించేవాడు. 1903లో బెంజ్ రిటైర్ అయ్యాడు. 1926లో డైమలర్ కంపెనీ బెంజ్ కంపెనీ ఒకటిగా కలిసిపోయి డైమలర్ బెంజ్ కంపెనీగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. 1929లో బెంజ్ పరమపదించాడు. ఆ కంపెనీ పూర్తి పేరు డైమలర్ బెంజ్ ఏజీ. ఆ ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన 100 కిలోమీటర్ల దూరంలోని జీవించినా ఎప్పుడూ కలుసుకోలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కానీ వారి శ్రమ ఫలితాలు, పరిశోధనలు, పట్టుదలలు కంపెనీలు కాలగమనంలో కలిసిపోయి ఆధునిక మానవ జీవితానికి కొత్త అర్థాన్ని, సౌఖ్యాన్ని, ప్రయోజనాన్ని కలిగించాయి. ఆ తర్వాత వారి వారసులు ఆ కంపెనీకి ఆ ఇద్దరు మహానుభావులు ఏర్పరిచిన పయోనీరింగ్ ట్రెడిషన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కంపెనీ చరిత్రలో మరో గొప్ప మైల్ స్టోన్ డీజిల్ ఇంజిన్ కారు 1936లో ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ యావత్తు డైమలర్ బెంజ్ కంపెనీ సృష్టించిన మొట్టమొదటి డీజిల్ ఇంజిన్ కారుని చూసి ఆశ్చర్యం పొందింది. ఆ కంపెనీ శాస్త్రజ్ఞుల మేధస్సుకు జెజెలు పలికింది. 1936లో ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టబడిన ఆ డీజిల్ ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ సిరీస్ కార్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయంటే నాణ్యత పట్ల ఆ కంపెనీ శ్రద్ధ ఎంత గొప్పదో ఇంకా విడమర్చి చెప్పక్కర్లేదేమో. 1937లో 7.7 లీటర్స్ సూపర్ మెర్సిడెస్ 230 హార్స్ పవర్తో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది. 1934లో ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. 1978లో ఐస్ రోడ్స్ మీద గడ్డకట్టిన మంచుని బ్రేక్ చేసుకుంటూ పరిగెత్తగల యాంటీ బ్లాక్ సిస్టమ్ గల కారును కనిపెట్టింది డైమలర్ కంపెనీయే. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి బలిష్టమైన కాంక్రీట్ వాల్ని గుద్దిన డ్రైవర్ బ్రతికేందుకు ఈ కారులో 7% అవకాశాలున్నాయి. ప్రపంచంలో ఆటోమొబైల్స్తో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని అడిగినా ది వరల్డ్స్ బెస్ట్ కార్ ఈజ్ ద మెర్సిడెస్ 500 SEL at 63,848 మార్క్స్ 2.5 lakhs అని తడుముకోకుండా చెప్పేస్తాడు. అర్థమవుతుందా మిస్టర్ అర్జునరావు వండుకో? సామంత్ ఉన్నట్టుండి అలా ప్రశ్నించేసరికి దిమ్మకపోయిన ఇద్దరు పిచ్చివాళ్ళలా తలలూపారు. ప్రపంచంలోని మిగతా కార్లు ఉత్పత్తి చేసే కంపెనీలా కుప్పలు తెప్పలుగా డైమలర్ బెంజ్ కంపెనీ కార్లను ఉత్పత్తి చేయదు. మెర్సిడెస్ కార్లు కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేయటాన్ని బట్టి తయారవుతాయి.
అందుకే వీటిని కస్టమ్ బిల్డ్ కార్స్ అంటుంటారు. సిండెల్ ఫిన్జెన్ నగరంలో ఉన్న డైమలర్ అసెంబ్లీ లైన్ ఫ్యాక్టరీ అంతా అత్యాధునిక కంప్యూటర్తో, రోబోట్స్తో నిండి ఉంటుంది. మెకానిక్ పెయింట్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్, హీటెడ్ రియల్ ఎస్టేట్స్ వరకు కస్టమర్ కోరుకున్న కోరికలన్నింటినీ కంప్యూటర్కి ఫీడ్ చేయడం జరుగుతుంది. 10,000 విడిభాగాలని కస్టమర్ కోరుకున్న విధంగా అసెంబుల్ చేసి అతనికి నచ్చిన విధంగా కార్ని బేసిక్ స్ట్రక్చర్ తప్ప కార్ని తయారు చేసి అందించడం జరుగుతుంది. డైమలర్ కంపెనీలో సేఫ్టీ డిపార్ట్మెంట్ అనే విభాగం ఒకటి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంవత్సరానికి 100 బ్రాండ్ న్యూ కార్లను బలిష్టమైన కాంక్రీట్ వాల్కి గుర్తించి వాటి నాణ్యతను, బలాన్ని పరీక్షించడం జరుగుతుంది. వాటి ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు అవుతుంది. మెర్సిడెస్ బెంజ్ కార్ ఏదైనా ప్రమాదానికి గురైతే డ్రైవర్కి, మిగతా ప్యాసింజర్స్కి ఎలాంటి హాని జరిగే అవకాశం ఉందో జాగ్రత్తగా పరిశీలిస్తారు. కాంక్రీట్ వాల్కి కారును గుద్దించే ముందు ఆ కారులో డ్రైవింగ్ సీట్ ముందు ఒక డమ్మీని ఉంచుతారు. కారు స్పీడ్ని పెంచే వరకు ఉన్న డ్రైవర్ ఆఖరి నిమిషంలో స్టీరింగ్ని స్ట్రైట్ చేసి స్పీడ్ తగ్గకుండా అరేంజ్ చేసి కారులోంచి పక్కనే అరేంజ్ చేసిన స్పాంజ్ ట్రాక్ మీదకు దూకేస్తాడు. కారు అదే వేగంలో వెళ్ళి గోడను గుద్దుకునే క్వాలిటీ కంట్రోల్ విభాగం వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళి ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అయిందా, డోస్ ఇంజన్ ఏమైనా డ్యామేజ్ అయిందా, డ్రైవర్ సీట్లో ఉన్న డమ్మీకి ఏమైనా దెబ్బలు తగిలాయా, తగిలితే ఏ స్పేర్ పార్ట్స్ మూలంగా తగిలింది, మిగతా సీట్లలో కూర్చునే ప్రయాణికులకు ఏమన్నా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందా, ఉంటే ఏ విధంగా, ఏ స్పేర్ పార్ట్స్ మూలంగా ఏ స్థాయి దెబ్బలు తగలవచ్చు, అలాంటి అంశాలని కూలంకషంగా శోధించి మెర్సిడెస్ యాక్సిడెంట్కి గురైన ప్రమాదం లేని విధంగా, మరీ పెద్ద యాక్సిడెంట్ అయితే అతి తక్కువ దెబ్బలతో బయటపడే విధంగా కారులో మార్పులు చేయడం జరుగుతుంది. సౌత్ వెస్ట్ జర్మనీలోని ఏ ప్రాంతంలో మెర్సిడెస్ కారు యాక్సిడెంట్కి గురైనా సేఫ్టీ డిపార్ట్మెంట్కి వెంటనే మెసేజ్ అందగల ఏర్పాట్లు ఆ కంపెనీలకు ఉన్నాయి. ఆ మెసేజ్ అందగానే స్పెషల్ ఫైర్ మెన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వేగంతో ప్రమాద స్థానానికి చేరుకొని ప్రయాణికులకు దెబ్బలు ఏమైనా తగిలాయా, తగిలితే ఏ విధంగా, ఏ స్థాయిలో తగిలినది తెలుసుకుని అవి కూడా తగలకుండా ఉండటానికి భవిష్యత్తులో తమ కారు డిజైన్లో ఎలాంటి మార్పులు చేయవలసింది, అందుకు ఏ మెటీరియల్ వాడవలసింది శోధించి పరిశోధన విభాగానికి సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఓ ప్రమాదాన్ని చూసిన డైమలర్ కంపెనీ ఫ్లయింగ్ స్క్వాడ్ సూచనల మేరకు తమ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోడల్ కార్లలో బ్రేక్ లివర్ని రీడిజైన్ చేయటం జరిగింది. అంటర్టర్ కెయిన్లో డైమలర్ బెంజ్ కంపెనీకి సొంత మ్యూజియం ఉంది. అందులో ఇప్పటి వరకు ఆ కంపెనీ తయారు చేసిన ప్రతి మోడల్ కారు ఉంది. బెంజ్ 1886 పేటెంట్ మోటార్ కారు ఆ మ్యూజియంకి ప్రత్యేక ఆకర్షణ. వరల్డ్ ఫస్ట్ ట్రూ కార్ అదే. కంపెనీ ఆవరణలోనే కొన్ని వందల ఎకరాల వైశాల్యంలో నిర్మించిన టెస్ట్ ట్రాక్ కూడా ఉంటుంది. ప్రపంచ దేశాల్లోని అన్ని రకాల రోడ్లు అక్కడ సరిగ్గా అలాగే నిర్మించి ఉంటాయి. మట్టి రోడ్లు, గతుకుల రోడ్లు, బురద రోడ్లు, కొండల ప్రాంతాల ఘాట్ రోడ్లు, ఇసుక రహదారులు, అడవిదారులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎత్తుపల్లాలు, బాగా ఉండే రోడ్లు అన్నీ అక్కడ కృత్రిమంగా నిర్మించి కొత్తగా తయారైన కార్లను ఆ రోడ్ల మీద, రహదారుల మీద రఫ్ అండ్ టఫ్గా డ్రైవ్ చేసి దాన్ని దారుఢ్యాన్ని, నాణ్యతను, భద్రతను పరిశీలించడం జరుగుతుంది. ఒక రోడ్డు అయితే 90 డిగ్రీల కోణంలో లోయలోకి వేసి ఉంటుంది. అక్కడ కారు వెళ్తుంటే డ్రైవర్కి దాదాపు గాల్లో వేలాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు అక్కడ ఆ రోడ్డుకి ఇరువైపులా అరేంజ్ చేసి ఉండే పెడస్ట్రల్ ఫ్యాన్స్ పంపు చేసే గాలి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటుంది. అప్పుడు కారు వేగం కూడా గంటకు 180 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు డ్రైవ్ చేసే వ్యక్తి తన శరీరం బరువు రెండింతలు పెరిగిన అనుభూతికి లోనవుతాడు. దాదాపు నిట్ట నిలువుగా ఉన్న పాతాళంలోకి కారును దింపి దాన్ని అదల్లా బ్యాలెన్స్ చేసుకుని ప్యాసింజర్స్ని రక్షిస్తుందో చూడడానికి అంత క్లిష్టమైన పరీక్షను కూడా నిర్వహిస్తారు. అలాగే మరో రోడ్డు ఎత్తైన కొండ మీదకు నిట్ట నిలువుగా వెళుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోడ్డు మీద కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ చూపులకు ఆకాశం అభిముఖంగా ఉంటుంది.
ఏటవాలుగా లేకుండా నిలువుగా నిర్మించిన ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు వెనక్కి వెళ్ళకిలా పడిపోయి కారు డ్రైవ్ చేస్తున్న అనుభూతికి లోనవుతాడు డ్రైవర్. మరికొద్ది ఎత్తు ఉంటే కారు వెళ్ళకిలా వెనక్కి పడిపోతుందేమోనన్న భయాన్ని కూడా కలిగిస్తుంది. మట్టి రోడ్డు మీద అక్కడక్కడ పెద్ద పెద్ద గోతులు తీసి వాటి నిండా బురద నీరు నింపి కారును డ్రైవ్ చేసి చూస్తారు. మరో రోడ్డు మీద మంటలు రేపి వాటి మధ్య నుంచి కారును పోనిస్తారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలిని సృష్టించి దాని మధ్య నుంచి కారును నడిపి చూస్తారు. నీళ్ల గుంటలు, చిన్న చిన్న చెరువులు, వాగులు సృష్టించి వాటి మధ్య నుంచి కూడా డ్రైవ్ చేసి చూస్తారు. దాదాపు ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాలను, రహదారుల్ని కృత్రిమంగా సృష్టించి వాటి మధ్య నుంచి మెర్సిడెస్ని నడిపి అప్పుడు దాన్ని సర్టిఫై చేస్తారు. ఇదంతా ఆశ్చర్యంగానూ మన మతుల్ని పోగొట్టే విధంగానూ ఉంది కదా. కానీ ఇది డైమ్లర్ బెంజ్ కంపెనీ ఆవరణలో జరుగుతున్న చరిత్ర. అందుకే ఆ కారంటే ప్రజలకు అంత ఇష్టం, మోజు. అందుకే అది స్టేటస్ సింబల్గా మారింది. అందుకే అది ఏ ఆర్థిక సంక్షోభానికి, మాంద్యానికి భయపడడం లేదు. అందుకే ప్రతి సంవత్సరం తన డిమాండ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటూ వెళ్ళగలుగుతుంది. అందుకే ఆ కారంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, బ్రిటిష్ ప్రధానైనా, బిర్లాలైనా మోజుపడేది. సామంత్ చెప్పటం ఆపి అందరికేసి ఓసారి చూసి ఆఖరిగా తన చూపుల్ని అర్జునరావు మీద నిలిపి ఎవరూ చూడకుండా కన్ను గిట్టాడు కవ్విస్తున్నట్లుగా. చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు అర్జునరావు. ఈ వివరాలు చాలా ఇప్పుడు అర్థమైందా? మెర్సిడెస్ బెంజ్ బ్యాక్గ్రౌండ్ అర్థం కాలేదంటే చెప్పు అంటూ పీటర్ కేసి చూస్తూ ప్రశ్నించాడు సామంత్. ఏం అడగగలడు? తనకేం తెలుసని ఇంకా వివరాల్లోకి వెళ్ళగలడు? పీటర్ పిచ్చెక్కిపోయి ఇంకేం అక్కర్లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు. నా అల్లుడి పట్ల, వారి తెలివితేటల పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నీ మనిషి మెర్సిడెస్ గురించి మా అల్లుడు గారిని అప్పుడు అడిగినప్పుడు ఒకంత చిరాకే కలిగింది అర్జునరావు. కానీ ఇప్పుడు అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతను ఆ ప్రశ్న వేయబట్టే కదా ఎంతో ప్రయోజనకరమైన వివరాలని తెలుసుకునే అవకాశం వచ్చింది. అతను ఆ ప్రశ్న వేయబట్టే కదా మా అల్లుడు గారికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోగలిగింది. థ్యాంక్ యూ అంది నాగమ్మ ఆనందోద్వేగంతో. అర్జునరావు పీటర్ కేసి చూస్తూ తను వేసిన ఎత్తు తనకే ఎదురు తిరగటంతో కిన్నుడైపోయాడు అర్జునరావు. మీరు చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ని అథెంటిక్గా చెప్పారు. థ్యాంక్ యూ అన్నాడు రాబర్ట్ సామంత్ని అభినందిస్తూ. ఇప్పుడు ఏమంటావు అన్నట్లు కళ్ళతోనే అర్జునరావుని ప్రశ్నించాడు సామంత్. తన పథకాన్ని, అంచనాల్ని, ఆశల్ని తలకిందలు చేస్తూ సామంత్ తనకు ఎదురైన ప్రమాదం నుంచి సునాయాసంగా తప్పుకోవటం చూసి దిమ్మరపోయాడు అర్జునరావు. పీటర్ సామంత్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తీరుకోలేదు. అందరూ సామంత్ కేసి అభినందిస్తున్నట్లుగా చూశారు. గొప్ప యాదృచ్ఛికం. అతనెవరో కానీ అనుకోకుండా మెర్సిడెస్ గురించి అడగటం నా హబ్బీ. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసే గొప్ప విషయాల్ని అందించటం. ఇప్పుడు నేను మీ ఇద్దరికీ తెచ్చిన బహుమతి దానికి సంబంధించినదే కావటం చూస్తే గొప్ప థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అంటూ క్రిస్టిని తనతో తెచ్చిన ఫైబర్ టన్ని ఓపెన్ చేసి 1926కి చెందిన 624 సీసీ మెర్సిడెస్ బెంజ్ పైప్ 600 కార్ మోడల్ని బయటకు తీసింది. దాన్ని చూస్తూనే అందరూ విచిత్రమైన ఆనందోద్వేగానికి లోనయ్యారు. ఫెంటాస్టిక్ గిఫ్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సామంత్ ఆనందంగా. నాయకి కళ్ళ ద్వారానే కృతజ్ఞతలు తెలిపింది. మరి నా గిఫ్ట్ అంటూ గోట్ లైబ్ డైమ్లర్ కార్లు బెంజ్ పెయింటింగ్ని కార్టన్ నుంచి బయటకు తీసి నాయక్ వైపు చూపింది మాంటే. ఏ సెంచరీ ఆఫ్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ అనే మకుటంతో బోరిస్ వేసిన అద్భుతమైన ఆ పెయింటింగ్ చూసి మరింతగా ఆనందించారు అందరూ. వారంతా అనుభవిస్తున్న ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అర్జునరావు. వాళ్ళంతా ఏవేవో మాట్లాడుకుంటుండగా ఏదో పనున్నట్లు బయటకు నడిచాడు. ఆ వెనుక పీటర్ కూడా వెళ్ళిపోయాడు. వెళుతున్న ఇద్దరిని చూసి సామంత్ లోనే నవ్వుకున్నాడు. ఇదెలా సాధ్యం? అర్జునరావు నిస్పృహగా తల విదిలిస్తూ అడిగాడు. ఏముంది, ఇలాంటి ప్రమాదమేదో మన నుంచి ఎదురవుతుందని ఆ కారు గురించి వివరాలన్నీ తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు ఇది బయటపడగానే సరిపోయిందా? ముందుంది ముసళ్ళ పండగ అన్నాడు పీటర్ కసిగా విస్కీ తీసుకుంటూ. వీడిని దెబ్బ కొట్టగల మన రెండో పథకం సిద్ధమైందా? అసహనంగా పచారు చేస్తూ అడిగాడు అర్జునరావు. సిద్ధమయ్యే ఉంటుంది ఈ పాటికి అన్నాడు పీటర్ బాటిల్లోని ఆఖరి చుక్కను కూడా నాలుక మీద వంపుకుంటూ. అయ్యే ఉంటుందేమిటి? ఎవరికి అప్పగించావు? అర్జునరావు చిరాకు పడుతూ అడిగాడు. మాట్లాడితే నా మీద చిరాకు పడతారేమిటి? మీకు తెలిసే కదా జరిగింది. సామంత్ తల్లిదండ్రుల్ని వెతికి పట్టుకురమ్మని కనకారావుని పంపించాం కదా. ఈ పాటికి వెతికి పట్టుకునే ఉంటాడు. రెండో పథకాన్ని అమలుపరిచే ముహూర్తాన్ని రేపే నిర్ణయించండి.
వాడితో 10 లక్షలు ఎలా కక్కించాలో ఏమిటో. మందు కొట్టినా ఎక్కి చావడం లేదు. ఖాళీ బాటిల్ని మూలకి విసిరి కొడుతూ అన్నాడు పీటర్. ఆ పూజారి ఎప్పుడొస్తాడో ఒకసారి కనుక్కొని చూడు. తను ఆశించిన విధంగా ఏది జరగకపోవడంతో అర్జునరావు పిచ్చెక్కిపోతూ అన్నాడు. మొత్తానికి 40,000 కనకారావు ఇచ్చేందుకు సిద్ధపడటంతో అతను తన భార్య, కూతురు, కొడుకులతో కలిసి నాగమ్మ ఎస్టేట్కి వచ్చేందుకు సామంతుని కలిసి మాట్లాడేందుకు ఒప్పుకున్నాడు. కన్న కొడుకును చూపించి 40,000 ఇస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు ఇలాగే డబ్బులు ఇస్తే ఎన్నిసార్లు వచ్చి చూడమంటే అన్నిసార్లు చూస్తాను. అతను తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు. చేతిలో ఉన్న న్యూస్ పేపర్తో తన నుదిని టపటప్పని కొట్టుకున్నాడు కనకారావు పిచ్చిగా. పాపం, నీ మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇంతకుముందు తలను గొడకేసి బాదుకున్నావు, ఇప్పుడు పేపర్ వేసి కొట్టుకుంటున్నావు. డబ్బు కన్నా కుయుక్తుల కన్నా రాజకీయాల కన్నా ఒకరి వెనుక గోతులు తవ్వడం కన్నా మానసిక ఆనందం, ప్రశాంతత చాలా ముఖ్యం. నువ్వు ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే నీకు త్వరలోనే మానసిక అస్వస్థత దాపురించి పిచ్చి ఆసుపత్రికి వెళతావు. ప్రశాంతంగా ఉండడం నీ ఆరోగ్యానికి చాలా మంచిది. రేపు వచ్చి ట్యాక్సీ బుక్ చేసి దాంట్లో తీసుకెళ్ళు. అయ్యో, ఇప్పటి వరకు గడపలోనే ఉంచి మాట్లాడనే. కనీసం కాఫీ అన్నా ఇప్పించాను కాదు. రేపు ఇప్పిస్తాలే, ఉంటాను మరి అంటూ సమాధానం కోసం కూడా చూడకుండా తలుపులు వేసుకున్నాడు ఆ వ్యక్తి. భరింపరాని ఉక్రోషంతో వేసిన తలుపులకు తలను బాదుకున్నాడు కనకారావు. అదే ఆ పిచ్చి చేష్టలేని ఆయన నిన్ను ఎర్రగడ్డకు పంపించేది. కనకారావు మాటలు వినిపించిన వైపు తల తిప్పి చూశాడు. పక్కనే ఉన్న కిటికీలోంచి ఆ వ్యక్తి నవ్వుతూ తనకేసి చూస్తూ కనిపించాడు. కనకారావు ఒకసారి చిన్నపిల్లవాడిలా గుక్కలు పెట్టి ఏడుస్తూ అతనికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఎవరో తరుముకొస్తున్నట్లు పారిపోయాడు. ఓ అరగంట అవి ఇవి మాట్లాడుకున్నాక నాయికి అమెరికన్ ఫ్రెండ్స్ని కారులో హోటల్కి పంపించింది నాగమ్మ. అప్పటికే సిద్ధంగా ఉన్న మరో కారుని సామంతికి చూపించి నాయకిని తీసుకుని రోజ్ గార్డెన్కి వెళ్ళిపోమ్మని చెప్పింది. జాతకాల రీత్యా సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ నైట్ని నిర్వహించలేకపోతున్నందుకు బాధపడవద్దని నాయకిని పక్కకు తీసుకెళ్ళి చెప్పి ఆ పైన పూజారి అభిష్టాన్ని కూడా తెలియపరిచి ఇద్దరిని కారు వరకు తీసుకెళ్ళి వాళ్ళు కారులో కూర్చున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటలకే రావాలని చెప్పి తను వెనక్కి వెళ్ళిపోయింది. కారు ముందుకు దూకింది ఆ మరుక్షణం. డబ్బులు ఏమన్నా చెట్టుకు కాస్తున్నాయా? మళ్ళీ 40,000 ఎక్కడి నుంచి తేను? కనకారావు మీద ఫైర్ అయిపోయాడు అర్జునరావు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నేనెక్కడ చావును? వాడి బాబలా డిమాండ్ చేశాడు. ఇస్తే వస్తాం, లేదంటే గెట్అవుట్ అన్నాడు. దానికి నేనేం చేయగలను? కనకారావు నిష్ఠూరంగా అన్నాడు. ఏం చేద్దాం పీటర్? ఏమీ తోచక పీటర్ని సలహా అడిగాడు అర్జునరావు. పీటర్ ముందు పెద్దగా నవ్వాడు. మందు అతని మస్తిష్కం మీద బాగా పనిచేస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎలాంటి వాడినైనా చిత్తు చేయగల మీ క్రిమినల్ బ్రెయిన్ ఏమైంది? నవ్వుతూ వెనుక నుంచి చావు దెబ్బ కొట్టగల మీ శక్తి సామర్థ్యాలు, మేధస్సు ఏమైపోయాయి? మొత్తానికి వీడెవడో కానీ అసాధ్యుడిలా ఉన్నాడు అంటూ నవ్వాడు పీటర్ వేరిగా. పీటర్ అన్న చివరి మాటలకు అర్జునరావు ఉలికిపడ్డాడు. మొత్తానికి వీడెవడో కానీ ఎవడు వాడు? నీకు కూడా వాడెవడో తెలియకుండా మన మధ్యకి రప్పించావా? అనుమానంగా చూస్తూ అడిగాడు అర్జునరావు. ఏమిటో ఒక్క మాట ఒకసారి వింటూని అర్థమై చావడం లేదు. ఒక్కో మాట 4 సార్లు అటు తిప్పి సినిమా డైలాగుల్లా మార్చి అంటే మతిపోయి మందు దిగిపోయింది. మార్చి అంటే మతిపోయి మందు దిగిపోయింది అన్నాడు కనకారావు కన్ఫ్యూజ్ అవుతూ. ఈ మధ్య నువ్వేం వాగుతున్నావో నీకు తెలియడం లేదు, కోపంగా అన్నాడు పీటర్. ఒక క్షణం అని సైగ చేసి కనకారావు పక్క గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న మాన్షన్ హౌస్ బాటిల్ మూత పెరిగి గటగట రా కొట్టేసి తిరిగి హాల్లోకి వచ్చాడు. కుంకిరి కాణ అంటే ఏమిటి? కనకారావు తోలకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ అడిగాడు. తెలీదు, పీటర్ ఆశ్చర్యపోతూ అన్నాడు. అగకాలు అంటే తెలీదు. ఇడిత్తల అంటే తెలీదు. వెధవ అంటే పనికిరాని వాడిని. అగబ్రెయిన్ అంటే తెలీదు. మరదే నాకు తెలీదు. అర్థమయ్యేటట్టు అచ్చ తెలుగులో తిట్టి చస్తే అర్థమై చచ్చేది. అది సంస్కృతమో కొంకణి భాషో కంకర భాషో తిట్ల సంగతి అలా ఉంచి అసలు ఆ తిట్లు ఏ భాష నుంచి లాక్కొచ్చాడో తెలియదు. పిచ్చ తిట్లు. తిట్టిన తిట్టకుండా ఊపిరి తీసుకోకుండా తిట్టేశాడు మహానుభావుడు. మాటలతో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేంత గొప్పోడు. దిమ్మ తిరిగిపోయి మతి పోగొట్టుకొని వచ్చాను. ఊరినాయను ఆ ముస్తోడికి ఎదురుగా ఎవరెడినా మసే.
వంట రేగకుండా మసి చేసేస్తాడు. అందుకే నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా పోతుంది. అలుపు వచ్చిన వాళ్ళ ఫ్లోర్ మీద కూలబడిపోతున్నాడు కనకారావు. ఇంతకీ ఎవడువాడు? యములోడు. ఆ పిచ్చి మాటలే వద్దున్నాను. పీటర్ మండిపడ్డాడు. ఆహా ఆహా, అవును, నాకు పిచ్చెక్కే పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. నన్ను ఇలా వదిలేయండి మహానుభావులారా. లక్ష పోతే పోయా. గుంజలోది బుర్రకాయల్లో గుజ్జు నజ్జయ్యేలా ఉంది పరిస్థితి. ఉన్న పడాన వదిలేస్తే తిరిగి నా పాత వ్యాపారం పెట్టుకొని కత్తెరలమ్మి నేనే మీకు ఒక లచ్చ ఇస్తా, వదిలేస్తారా? ఆశగా అడిగాడు కనకారావు. కనకారావు వైపు ఆ ఇద్దరూ జాలిగా చూశారు. యములోడు అంటే ఎవరు? అన్నయిస్తున్నట్లుగా అడిగాడు పీటర్. చిన్న యములోడి బాబు. చిన్న యములోడు ఎవరు? పెద్ద యములోడి కొడుకు. కనకారావు పరిస్థితికి జాలిపడాలో కోప్పడాలో తెలియక ఇద్దరు కొద్ది క్షణాలు అయోమయంలో పడ్డారు. చిన్న యములోడు అంటే సామంత్ అవునా? అర్జునరావు కనకారావు మరింత బెంబేలు పడిపోకుండా అనునయిస్తున్నట్టుగా అడిగాడు. అవునన్నట్టు తలుపాడు కనకారావు. పెద్ద యములోడు అంటే వాడి తండ్రి అవునా? అయ్య బాబోయ్, మీ గుజ్జు ఇంకా బొజ్జలోకి రాలేదు, సరిగ్గా చెప్పారు. సంబరపడిపోతున్నాడు కనకారావు. పీటర్, 40,000 ఒక కారు కనకారావుకి ఇవ్వు అన్నాడు అర్జునరావు సడన్గా ఒక నిర్ణయానికి వస్తూ. కారు తూనీగా చల్లటి పైరగాల్ని చీల్చుకుంటూ రోజ్ గార్డెన్కి దూసుకుపోతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సామంత్ గుండెలో విచిత్రమైన ఉద్వేగం ఉరకలు వేస్తుంటే పక్కనే ఉన్న నాయకి తడిదేరిన పెదవులు సన్నగా వణుకుతున్నాయి. అతని బ్రహ్మచర్యం, ఆమె వర్జినిటీ మరో గంటలో తమ అస్తిత్వాన్ని కోల్పోబోతున్న అద్భుతమైన సంఘటన సమాగమం గుర్తుకు వస్తూ వారిని కుదిపివేస్తోంది. ఆ మధుర క్షణాలు ఎందరికో తారసపడ్డాయి, తామసాన్ని కలిగించాయి. అవి ఎదురవుతాయని, ఆనందామృతపు అంచెలకు తీసుకెళ్తాయని వారికి తెలుసు. ఎదురైన క్షణాలు ఎలా గడిచిపోతాయో, ఏ ఊసులు చెబుతాయో, ఈ అనుభూతుల్ని పంచుతాయో, అప్పుడేం జరుగుతుందో, ఏ క్రియలో పాల్గొనాలో వారికి థియరటికల్గా తెలుసు. కానీ తీరా అనుభవమే ఎదురవబోతోందని తెలిసినప్పుడు నవయవ్వనంలో ఉరకలు వేసే యువ హృదయాలు రెండు స్వీయ అనుభూతికి సాక్షిభూతాలై ఉద్వేగపడతాయి. తడారే పెదాలు అదురుతుంటాయి. కోరికను తీర్చుకోబోయే శరీరాలు చిరుచెమటతో సంచరిస్తుంటాయి. కుడి చేతితో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఎడమ చేతిని స్టీరింగ్ మీద నుంచి తీసి ఆమెకు మధ్యనున్న సీట్పై వేశాడు. ఆమె ఆ చీరను గిరిగంట చూసి భవిష్యత్ చీరను తన కోణంలో యోచించుకుని మరింత ఉద్వేగానికి లోనైంది. మరి కొద్ది క్షణాలు అతనిలో కానీ ఆమెలో కానీ ఏ చలనమూ లేదు. ఆ ఇద్దరికీ తెలుసు తమకేమి కావాలో, ఏ అనుభవాన్ని పంచుకోవాలో, ఏ ఆనందానికి కర్తలు కావాలో. అయినా ఏదో బెరుకు, వెలతనం, భయం. ఏమనుకుంటుందో అని మగాడు, ఏమనుకుంటాడో అని స్త్రీ. ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఎన్నో జంటల మధ్య ఎంతో విలువైన కాలం వృధా అయిపోతుంటుంది. ఒక్కోసారి వియోగం కూడా సంభవిస్తుంటుంది. ఎడబాటు కూడా తారసపడుతుంది. ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే రెండవ వారు సహకరిస్తారని తెలియక కాదు. ఒకసారి అనుభవాన్ని పంచుకుంటే ఆ పంచుకున్న అనుభవానికి తొలి ప్రేరక శక్తి ఎవరో వారిని రెండవ వారు అపార్థం చేసుకోరని అభినందిస్తారని తెలుసు. ముందు ఏదైనా అనుకున్నా అనుభవానికి చివర అది అదృశ్యమైపోతుందని తెలిసిన అంతే. అతని ఎడమ చేయి నెమ్మదిగా ఆమె వైపుకి జరిగింది. అయినా ఆర్తిగా అందుకునేందుకు అతని చేతికి ఏమీ అందలేదు. అందుకే అది ఆగటపడుతుంది. అది ఆమెకు అర్థమైంది. అందుకే అప్పటి వరకు ఒడిలో పెట్టుకున్న తన కుడి చేతిని తెలియనట్టు అసంకల్పితంగానే సీటు మీదకు జారవిడిచిన భావాన్ని అడ్డు పెట్టుకొని నెమ్మదిగా సీటు మీదకు చేర్చింది. అది అతను చూడలేదు. అతని చెయ్యి మరికొంచెం ఆమె వైపుకి జరిగింది. అయినా ఆమె అందలేదు. అప్పుడు ఆమె అనుకుంది, అరే అరే అని. అంతకుముందే తన చేతిని అతని వైపుకు జరిపి ఉంటే అతను వేసిన రెండో అడుగుతో తన చేతిని తాకగలిగేవాడు. అప్పుడు అది అతని చర్యగానే భావించబడేది. తనది మాత్రం యాదృచ్ఛికమయ్యేది. కారు సర్వన దూసుకుపోతూనే ఉంది. చల్లటి పైరుగాలి కారులోకి జరబడుతూనే ఉంది. వారి శరీరాలు సన్నగా వణికిపోతూనే ఉన్నాయి. మరికొంతసేపటి వరకు అతని ఎడం చేయి ఉన్న చోటు నుంచి కదలలేదు. ఆమెకు అది అసహనాన్ని కలిగించింది. మరికొంతసేపు వియోగాన్ని ఆమె భరించలేనుకుంది. ఈసారి ఆమె స్టెప్ వేయాలనుకుంది. దాన్ని అతను యాదృచ్ఛికమే అని భావించాలనుకుంది. మొత్తానికి కొద్ది క్షణాలు తన క్షణాలని లెక్కపెట్టి మెదడు చేతికి ఆజ్ఞ జారీ చేస్తున్న ఆఖరి క్షణాన్ని ఎదురుగడ్డు ఏదో వెహికల్ వేగంగా దూసుకురావటం కనిపించి చటుక్కున తన ఎడం చేతిని తన స్టీరింగ్ మీద వేసి పైకి సైడ్ ఇచ్చాడు. అది నిజమైన యాదృచ్ఛికం. అప్పటికి ఆమె తన చేతిని అతని వైపు జరిపింది. కానీ చేతికేది తగలకపోవడంతో ఓ క్షణం ఆశ్చర్యపోయి
ఊరగా పక్కకు చూసి నిరాశకు గురైంది. ఎదురుగా మరికొన్ని వెహికల్స్ వస్తుండటంతో, రోడ్ కూడా రఫ్గా ఉండటంతో తాత్కాలికంగా డ్రైవింగ్ మీదనే తన దృష్టిని కేంద్రీకరించాడు సామంత్. ఆమె మాత్రం చేతిని అక్కడే ఉంచి అతను వేయబోయే చెయ్యి కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మరో 5 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్ క్లియర్ అవడంతో అతను తన ఎడమ చేతిని రిలాక్స్డ్గా సీటు మీద పెడుతుండగా, నుదుటి మీద అడ్డం పడుతున్న తన ఒత్తైన కుర్రుని పక్కకు తప్పించేందుకు తన కుడి చేతిని అసంకల్పితంగా నుదుటి మీదకు పోనిచ్చుకుంది నాయికి. అక్కడ ఆమె చేయి ఉందని ఆర్తిగా చాపిన అతని చేతికి ఏదీ తగలకపోవడంతో క్షణం ఆశ్చర్యపోయి ఊరగా ఆమె కేసి చూసి అసంతృప్తిగా ఫీల్ అయ్యాడు. అతనికి ఏం చేయాలో క్షణం పాలుపోలేదు. మరోసారి ఆమె కేసి ఊరగా చూస్తుండగా ఆమె తన చేతిని సీటు మీద పెడుతుండటం చూశాడు సామంత్. అంతే ఆతృతగా తన చేతిని ఆమె వైపుకు చాపి ఆమె చేతిని తన గుప్పెట్లో బంధించే ప్రయత్నంలో అతని చేతికి ఏదో మృదువుగా తగలడం, ఆమె గుండె జల్లుమనడం క్షణాల్లో జరిగిపోయింది. కొద్ది క్షణాలకు కానీ సామంత్కి తను ఆమె ఒంటి మీద ఎక్కడ ఏ భాగం మీద చేయి వేసింది అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం అతను ఒకంత బెరుగ్గా ఫీల్ అవుతూ చేతిని తీసేసుకోబోతుండగా అతని చేతిని నొక్కుతూ ఆమె చేయి పడింది. ఆ మరుక్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. కారు డొంకదారిలోకి దిగి ఒక పొదమాటున ఆగిపోయింది. హెడ్లైట్స్ ఆఫ్ అయ్యి కారులోని డిమ్ లైట్ వెలిగింది. అతని చేతులు వింధ్య పర్వతాల మృదుత్వాన్ని అనుభూతిస్తూ క్రమంగా పైకి పాకుతూ హిమాలయాల సమున్నత శిఖరాన్ని సూచిస్తుండగా ఆమె నుంచి సన్నటి మూలుగు వచ్చి అతని తాకింది. ఆ మరుక్షణం కారు ముందు సీటు మెత్తగా అంగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే 40,000 తీసుకుని కనకారావు జగద్గురు శంకరాచార్య మఠం వైపు సాగిపోయాడు. ఉదయం 6:30 గంటల సమయం. కారు వచ్చి పోర్టుగోలో ఆగింది. అప్పటికే నాగమ్మ నిద్రలేచి కొత్త దంపతుల కోసం ఎదురు చూస్తోంది. కారు ఆగిన ఇద్దరు కారులోంచి కొద్ది క్షణాలు అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ దిగలేదు. ఇద్దరు కళ్ళు నిద్రలేమితో ఎర్రబడుతున్నాయి. కారు ఫ్రంట్ సీట్ డౌన్ అయిపోయింది. దాని నిండా వాడిన మల్లెపూలు, విరిగిన గాజులు చెల్లా చెదురుగా పడునున్నాయి. అద్భుతమైన అనుభవాన్ని పొందిన తృప్తి ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తోంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పెదాలు మరింత తడిదేరి ఇంకా అదురుతున్నాయి. ఇప్పుడెలా? నాయనమ్మ నిద్రలేచి మన కోసం ఎదురు చూస్తుంది అనుకుంటాను. మధ్య హాల్లోనే కూర్చుని ఉంటుంది అంది నాయికి సిగ్గుపడుతూ తన ఎదకేసి చూసుకుంటూ. ఏమైంది అన్నాడు అర్థం కాక సామంత్. ఏమైందా? ఇటు చూడండి అంటూ హుక్స్ తెగిపోయి అస్తవ్యస్తమైన తన బ్లౌజ్ని చూపించింది నాయికి. ఏది? ఎక్కడా? అక్కడ. ఏమైందో చూడనివ్వు అంటూ బయట కొంగును పక్కకు లాగబోతుండగా ఆమె సిగ్గుపడి షార్ప్గా అతని భుజాన్ని కొరికింది. అతను కెవ్వున కేక వేసేందుకు నోరు తెరిచాడు. కానీ కేక వేయలేకపోయాడు. అప్పటికే ఆమె పెదాలు అతని పెదాలను నదింపెట్టేశాయి. మరికొద్ది క్షణాలకు ఆమె విడిపోయింది. నా ట్రిక్ సక్సెస్ అయింది అన్నాడు సామంత్ కవ్వింపుగా. ట్రిక్ ఏమిటి? అంది అర్థం కాక నాయికి. నువ్వు కొరికినప్పుడు కేక వేసేంత నొప్పేమీ అనిపించలేదు నాకు. పైగా సరదాగా థ్రిల్లింగ్గా కూడా ఉంది. మరెందుకు అలా పెద్దగా అరవబోయారు? అలా అరవడం నీకు ఇష్టం ఉండదు కనుక నా నోటికి తాళం. సామంత్ ఇంకా చెప్పడం పూర్తి కాకముందే ఆమెకు అర్థమయ్యి అతని గుండెల మీద తన మృదువైన పిడికిళ్లతో కొట్టింది. చిన్నపిల్లలా ఉగ్రాషపడుతూ తన మీద పడి కొడుతున్న నాయకుని చూసి ముచ్చటపడ్డాడు సామంత్. రోజ్ గార్డెన్కి వెళ్ళారా అంటే ఏం చెప్పగలం అన్నాడు ఆమెను ఇంకా కవ్విస్తూ సామంత్. మీరే అక్కడి వరకు వెళ్ళేదాకా ఉండలేకపోయారు. మరీ కారులోనే పాడు అంది భర్త చిలిపితనానికి లోలోనే నవ్వుకుంటూ. యాదృచ్ఛికమై ఒక్కోసారి చాలా బాగుంటుంది. కృత్రిమమైన ఏర్పాట్లలో అంత మాధుర్యం ఉండదు. ఒళ్ళంతా ఆమె మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఒళ్ళంతా నొప్పులా అన్నాడు నవ్వుతూ ఆమెను దగ్గరకు లాక్కుంటూ. ఆమె గువ్వలు అతని గుండెల్లో ఒదిగిపోయి స్వీట్ పెయిన్స్ అంది మత్తుగా అతని తెల్లటి గుండెలపై నల్లగా ఒత్తుగా ఉన్న జుత్తుతో ఆడుకుంటూ. ఇది నాయనమ్మ కారు. తను చూస్తే ఇంకేమైనా ఉందా అంది. నిజానికి ఆమెకి తన భర్త చిలిపిదనం, మొకటితనం, కర్కసత్వం బాగా నచ్చాయి. నేను ఇదంతా క్లీన్ చేస్తాను. నువ్వు త్వరగా లోపలికి వెళ్ళిపోయి చినిగిపోయిన ఈ బ్లౌజ్ని, చీరను మార్చేసుకో. ఇక లేట్ చేయవద్దు అన్నాడు అతనికి ఏదో గుర్తుకు రాగా. ఆమెకి అప్పుడే అతన్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేకుండా డోర్ తెరిచి దిగబోతూ చటుక్కున్న సామంత్ని తన మోము మీదకి లాక్కుని అతని నుదుటిని తడిచేసి లోపలికి వెళ్ళిపోయింది. సామంత్ చటుక్కున్న కార్ డోర్ని వేసేసి ఆ ఎస్టేట్లోని ఓ మూలగా ఉన్న అర్జునరావు ఇంటికి కారును తిప్పాడు. అప్పుడే నిద్రలేచి కిందకి వస్తున్న పీటర్ దృష్టిలో ముందు కారు పడింది.
ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లో ఉన్న సామంత్ కనిపించి ఆశ్చర్యపోయాడు. అంత ఉదయాన్నే సామంత్ అక్కడికి ఎందుకు వచ్చాడు? నాగమ్మ గారి కారులో ఎక్కడికి బయలుదేరాడు? ఆలోచిస్తూనే కిందకు దిగి కారు దగ్గరకు వచ్చాడు. సామంత్ కారు ఆపి గ్లాస్ దింపి, హలో బాగున్నావా అన్నాడు కవ్విస్తున్నట్టు. పుండ మీద కారం చల్లినట్లుగా మండిపడ్డాడు పీటర్. చెప్పు అన్నట్టు కనుబొమ్మని కదిలించడం ద్వారా రట్టించాడు సామంత్. పీటర్ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ కారు ఫ్రంట్ సీట్ కేసి చూసి షాక్ తిన్నాడు. ఒక్క క్షణం అతనికి ఏం అర్థం కాలేదు. నీ అనుమానపు చూపులు ఫ్రంట్ సీట్ మీద పడ్డాయన్నమాట. బాబు చూసింది చూసినట్టు మర్చిపో, లేదంటే శోభనం కాకుండా నీ తిరుగుతున్నానని నన్ను ఇంట్లోంచి గంటేయవచ్చు. వస్తాను మరి, ఊరికే మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను. ఎంత చెడ్డ, మీరే కదా నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది అంటూ కారు నిర్వస్ తీసుకెళ్ళి సింహద్వారం ముందు పెట్టి తనకి అలాట్ చేసిన ఫియట్లో హోటల్కి వెళ్ళిపోయాడు సామంత్. పావు గంటకు కానీ పీటర్ తేరుకోలేకపోయాడు. తేరుకున్న మరుక్షణం వెర్రి ఆనందంతో ఫస్ట్ ఫ్లోర్ కేసి పరుగు తీశాడు. ఆ వార్తను అర్జునరావు చెవిలో ఊదేందుకు. ఎక్కడికి వెళ్ళారమ్మా? రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా కూర్చుండిపోయాను. రోజ్ గార్డెన్ మాలిక్కి ఫోన్ చేస్తే మీరు అసలు ఆ వైపుకే రాలేదని చెప్పాడు. అవును, నీ బట్టలు ఏమిటలా చినిగిపోయాయి అంది ఆందోళనగా నాగమ్మ. నాయనమ్మకు కనిపించకుండా మేడ మీదకి వెళ్ళిపోవాలనే తొందరలో ఉన్న నాయకి ఆ మాటలు కంగారుపడి ఆ పైన సిగ్గుపడిపోయింది. ఈలోపు జరిగిన దాన్ని చూచాగా అర్థం చేసుకున్న నాగమ్మ ముసిముసిగా నవ్వుకొని, ఓరి మీ అసాధ్యం కోలా, వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని రెస్ట్ తీసుకోండి. నాయనమ్మ కేసు చూసేందుకు సమాధానం ఇచ్చేందుకు సిగ్గు అడ్డుపడటంతో పరుగులాంటి నడకతో మట్ల కేసు సాగిపోయింది నాయకి. మనమరాలు పైకి వెళ్ళిపోయే వరకు చూసి ఆ తర్వాత ఇంటి ముందుకొచ్చి చూసింది. తన కారు పోర్టికోలో ఉండడాన్ని, సామంత్కి ఇచ్చిన కారు గ్యారేజ్లో లేకపోవడాన్ని గమనించి కారు దగ్గరికి వెళ్ళి లోపలికి చూసి నవ్వుకుంది. కొద్దిసేపటి వరకు అలా ఆనందంగా నవ్వుకుంటూనే ఉంది. పీటర్ చెప్పిందంతా విన్న అర్జునరావు సాలోచనగా తలుపుతూ పచారు చేయసాగాడు. చూస్తుండగానే వాడు ఎదిగిపోయాడు. తన పర్సనల్ కార్ని నాగమ్మ గారు ఎవరికైనా ఇవ్వడం ఇంతకాలం చూసామా? తనకు వరుసకు సామంత్ మనముడవుతాడు, కానీ అల్లుడిగానే ప్రేమగా చూస్తోంది. అల్లుడు గారని సంబోధిస్తుంది. ఇంట్లో భార్య ఉండగానే నాగమ్మ గారి కారు వేసుకుని బలాదూరు వెళ్ళి ఎవరినో అమ్మాయిని తెచ్చుకుని కారులోనే ఎంతో ధైర్యంగా ఆ కార్యక్రమాన్ని సాగించాడు. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పీటర్ రుదురు చిట్లిస్తూ అన్నాడు. మధుమతి, ఎస్ఐ నరసింహం జైలు పాల్కోవడానికి సామంతికి సహకరించిన యువతి. ఓ, ఆ అమ్మాయా? ఆ అమ్మాయిని ఒబేరాయ్ హోటల్ రిసెప్షన్ ముందు నరసింహం అరెస్ట్ అయిన సందర్భంలో చూశాను. డ్రామా ఇప్పుడు అర్థమైంది. ఇక మీరు బయలుదేరి నాగమ్మ గారి దగ్గరికి వెళ్ళి కారు ఫ్రంట్ సీట్ సంగతి చెబితే చాలు, సామంత్ ఆట కట్టిపోతుంది అన్నాడు పీటర్ హుషారుగా. ఏకై వచ్చి మేకైపోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడే వెళతాను. శోభనం కూడా కాకముందే ఇలాంటి పనులు చేయడం మొదలెట్టాడంటే నాగమ్మ గారు కృంగిపోవడం, నాయకి హర్ట్ అవ్వడం ఖాయం అంటూనే మెయిన్ బిల్డింగ్కి సాగిపోయాడు అర్జునరావు. ఒక మనిషిని డైవర్ట్ చేయడం అంటే ఇదే. అర్జునరావు పగబెట్టి దెబ్బతీయాలనుకున్నది నాగమ్మ గారిని, కానీ వాస్తవంలో అతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది నా మీద. సామంత్ నవ్వుతూ అన్నాడు. నాగమ్మ గారిని రక్షించే ఉద్దేశం మీకున్నట్టు తోస్తుంది. ఇదంతా ఆమె మనమరాల్ని చేసుకున్నాననే అభిమానంతోనేనా, లేక? మధుమతి ఇన్స్క్రూటబుల్ కనిపిస్తున్న సామంత్ కేసి చూస్తుంది. అసలు నేను వచ్చింది అందుకోసం. మధుమతి ఉలిక్కిపడింది. నా అంచనా ప్రకారం ఈరోజు మరో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరగవచ్చు. బహుశా అందులో నిన్ను కూడా ఇరికించవచ్చు. నన్నా? అవును, నిన్నింకా అర్జునరావు చూడలేదు కనుక నిశ్చింతగా ఉన్నావు. చూస్తుంటే తన కొడుకు ద్వారా నీకు తను చేసిన అన్యాయం తత్సంబంధమైన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి ఏదో ఒకటి చేసేవాడు. అది ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తాడు, చిన్నగా నవ్వుతూ అన్నాడు సామంత్. ఆమె కొద్ది క్షణాలు కలవరపడింది. ఇవన్నీ నీకు సందేహంగా మిగిలిపోయింది మధుమతి. ఇవన్నే కాదు, మరెన్నో కూడా తెలుసు. నువ్వు అర్జునరావు కొడుకు రఘునాథ్ని ప్రేమించావు, అతను నిన్ను ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోనుకున్నారు. మీ ఇరువురి కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో మీ ఇద్దరు ఎవరికి చెప్పకుండా ఔరంగాబాద్ వెళ్ళిపోయారు. అదంతా అర్జునరావుకి తెలిసింది. తన కొడుక్కి నాయకినిచ్చి పెళ్లి చేసి ఆమెకు నాగమ్మ గారి నుంచి వారసత్వంగా లభించే అపార సంపదను సొంతం చేసుకోనుకున్నాడు. కానీ ఈలోపు తన కొడుకు ఎవరో అమ్మాయిని తీసుకుని ఎటో వెళ్ళిపోయినట్టు నాగమ్మ గారికి తెలిసింది. అది ఆమెకు తెలిసి ఉండదని అర్జునరావు భావించాడు. ఈలోపు 1,00,000 దాకా ఖర్చు పెట్టి మీరు ఉన్న
జాడ తెలుసుకోగలిగాడు. నిన్ను వదిలేయమని నిక్కచ్చిగా చెబితే కొడుకు ఇరిటేట్ ఎదురు తిరుగుతాడని భావించి 2 నెలల పథకాన్ని సిద్ధం చేశాడు. ఆ పథకంలోని భాగంగానే ఔరంగాబాద్లో మీరున్న ఇంటికి రోజు ఒక వ్యక్తి ఫోన్ చేసేవాడు. అతను ఎవరో తెలుసా? జరిగింది జరిగినట్టు, చూసింది చూసినట్టు చెబుతున్న సామంతుని చూసి షాక్ తినది మధుమతి. కొద్ది క్షణాలకు ఆ షాక్ నుంచి తేరుకొని ఎవరతను అంది ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేస్తూ. పీటర్ అన్నాడు నెమ్మదిగా సామంత్. వాట్? అదిరిపడింది మధుమతి. నువ్వెలా ఉంటావో అతనికి ఇంతవరకు తెలియదు. అలా ఫోన్ చేసింది పీటర్ అని నీకు తెలీదు. ఈ తెలియకపోవటం కేవలం యాదృచ్ఛికం. నువ్వు ఎవరినైతే నాశనం చేయాలని ఇంతకాలం నుంచి పొంచి ఉన్నావో అతనే పీటర్ అని నాకు తెలిసినా నీకు తెలియజేయలేదు. ఎందుకంటే నువ్వు ఆవేశంలో ఏ స్టెప్ వేసి నష్టపోతావు అని. సామంతి కొద్ది క్షణాలు ఆగి ఫ్రిడ్జ్లోంచి 2 లిమ్కా బాటిల్స్ తీసి క్యాప్స్ ఓపెన్ చేసి ఒకటి మధుమతికి ఇచ్చి తాను ఒకటి తీసుకొని కొద్దిగా సిప్ చేసి తిరిగి చెప్పటం ప్రారంభించాడు. పీటర్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి కాసేపు మాట్లాడేవాడు. అదే రంగనాథ్ ఫోన్ తీస్తే మౌనంగా ఉండటం ద్వారానో రాంగ్ నెంబర్ అని చెప్పటం ద్వారానో అతనిలో అనుమాన బీజాన్ని నాటేవాడు. ఔరంగాబాద్లో లోకల్గా ఉండే 2 వ్యక్తుల్ని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుని మీరుండే ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగేలా చేశాడు. ఇవన్నీ చూస్తే నీకేదో అనుమానం వచ్చి మీ ఇంటికి ఉత్తరం రాసి తక్షణం నన్ను ఆదుకోమని రాసావు. కొడుకును ఫస్ట్ రేట్ సిటిజన్గా, కూతురిని సెకండ్ రేట్ సిటిజన్గా చూసే మీ అమ్మ నాన్నలు నిన్ను పట్టించుకోలేదు. మొత్తానికి 2 నెలలకు తన పథకం పారేలా చేసుకొని నీ మీద తన కొడుక్కి అసహ్యం కలిగేలా చేసి నిన్ను బలవంతంగా బొంబాయి కామటుపుర ఏరియాకు చేర్పించి కొడుకును తన సొంతం చేసుకోగలిగాడు. ఆ తర్వాత నాగమ్మ గారిని ఒప్పించి రఘునాథ్కి నాయకినిచ్చి పెళ్లి చేసేలా ప్రయత్నాలు ఆరంభించాడు. ఒకరోజు అర్జున్రావు మనసులో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించిన నాగమ్మ గారు బాగా కోపగించుకొని వీధి రౌడీకైనా జేబుదంకైనా నా మనుమరాల్ని ఇచ్చి చేస్తాను కానీ పెళ్లి చేసుకుంటానని ఎక్కడికో తీసుకెళ్ళి ఓ అమాయకురాలు గొంతు కోసిన నీ కొడుక్కి మాత్రం ఇచ్చి చేయను. మరోసారి ఈ సాహసం చేయవద్దని తీవ్రంగా అర్జున్రావుని మందలించింది. ఆమె అలా మందలించటం లోపే తన కొడుక్కి నాయకిని చేసుకోబోతున్నట్లుగా గొప్పలుగా చెప్పుకున్నాడు సొసైటీలో అర్జున్రావు. ఆ తర్వాత ఒకరిద్దరి ద్వారా ఆ విషయం కూడా తెలుసుకున్న నాగమ్మ గారు అలాంటిదేం లేదని చెప్పడంతో అర్జున్రావు సొసైటీలో చులకనైపోయాడు. అప్పటి నుంచే నాగమ్మ గారి మీద నాయకి మీద అర్జున్రావు పగబట్టాడు. కానీ పైకి మాత్రం సౌమ్యంగా సాధువులా ఆ కుటుంబ శ్రేయస్సే కోరేవాడిలాగా నటిస్తూ నాగమ్మ గారిని నమ్మిస్తూ ఆమె స్వయం కృషితో అభివృద్ధి చేసుకున్న ఆటోమొబైల్ కంపెనీని దెబ్బ కొట్టే ప్రయత్నాలు తెర వెనుక నుంచి సాగించి చాలా వరకు విజయం సాధించాడు. రౌడీకైనా జేబు దొంగకైనా నా మనుమరాల్ని ఇచ్చి చేస్తాను కానీ అన్న మాట వరసకు ఆవేశంతో అన్న మాటల్ని తదాస్తు చేస్తానని ప్రతినబూనే నన్ను పట్టుకున్నారు. నేను ఎలాంటి వాడినో కొద్దిగా స్టేజ్ బై స్టేజ్ రుజువు చేస్తూ నాగమ్మ గారిని చిత్రహింసకు గురి చేయాలని పొంచి ఉన్నాడు. దానిలోని మొదటి స్టెప్ ఆ అమెరికన్స్ ముందున ఆటోమొబైల్ పరిజ్ఞానాన్ని పరీక్షించటం. మధుమతి దిమ్మకపోయింది. ఇన్ని వివరాలు ఎలా సేకరించాడు? ఎలా తెలిసాయి? అసలు ఇంతవరకు ఇతనెవరు? ఆలోచన నుంచి తేరుకుంటూ ఇంతకీ నువ్వెవరవు అంటూ అడగటంతో చిన్నగా నవ్వాడు సామంత్. నేను ప్లాట్ఫామ్ బాపతునే. దొంగ కేసులను ఒప్పుకొని గరానా మనుషుల్ని తప్పుల్ని నెత్తి మీద రుద్దుకొని శిక్షలు అనుభవించి సొమ్ము చేసుకునేవాడిని. మరి నీ సంగతి ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నాగమ్మ గారు నాయకి కృంగిపోతారు కదా. నీకేమో వాళ్ళు బాధపడడం ఇష్టం లేదు. ఓ పక్క అర్జున్రావు నిన్ను బయటపెట్టేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు. ఎలా వీటన్నిటినీ పరిష్కరిస్తావు? మధుమతి పిచ్చెక్కిపోతూ అడిగింది. అవన్నీ నువ్వు చూస్తుండగానే పరిష్కరిస్తాను. ఇకపోతే నువ్వు నాకు చాలా సహకరించావు. మరి నీకు నేను సహాయం చేయాలి కదా. అర్జున్రావు నాశనం అయిపోతే చాలు నాకు, కసిగా అంది మధుమతి. శత్రువుని చంపితే నీ పగ చల్లారిపోవచ్చు, కానీ ఆ తర్వాత నీకు శిక్ష పడితే? సామంత్ లాజిక్ మధుమతిపై బాగా పనిచేసింది. శత్రువు శిక్షింపబడాలి, అదే సమయంలో మనం లాభపడాలి. శత్రువు తన దెబ్బతిన్నందుకు ఓ పక్క బాధపడతాడు. తనను దెబ్బ కొట్టిన వ్యక్తి లాభపడినందుకు మరో పక్క అసూయాద్వేషాలతో కుళ్ళిపోవాలి. బాగానే ఉంది, కానీ అదెలా సాధ్యం? రఘునాథ్ని వెతికి పట్టుకోవడం ద్వారా, పీటర్ మన చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోవడం ద్వారా.
మధుమతి ఆ క్షణాన ఒక చాణుక్యుడిని శుక్రాచార్యుడిని చూసిన విభ్రాంతికి లోనైంది సామంతిని చూస్తూ. మిగతా కథ 9వ భాగంలో అండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.